ఎంతటి వారికైనా వ్యక్తిగత అభిరుచులు, ఇష్టాలు ఉంటాయి. అలానే ఏపీ సీఎం చంద్రబాబుకు సైతం అటువంటి ఇష్టాలే ఉన్నాయి. ఆయనకు తన పాత అంబాసిడర్ కార్ అంటే చాలా ఇష్టం. దానిని లక్కీగా భావిస్తారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు చంద్రబాబు. ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఒక అంబాసిడర్ కారు కొనుగోలు చేశారు. కొన్నేళ్ల పాటు దానినే వినియోగించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన వాహన శ్రేణి మారింది. కానీ తనకెంతో కలిసి వచ్చిన ఏపీ 09G393 నెంబర్ గల కారును అలాగే పదిలపరుచుకున్నారు. ప్రస్తుతం ఆ కారు హైదరాబాద్లో ఉంది. పార్టీ కార్యాలయంలో 4 గంటల పాటు గడిపిన చంద్రబాబు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే హైదరాబాద్ నుంచి తెప్పించిన పాత కారును పరిశీలించారు. ఇక నుంచి పార్టీ కార్యాలయంలోనే ఆ కారును ఉంచనున్నారు. ఆ కారుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అంబాసిడర్ కారులోనే ఎక్కువ పర్యటనలు చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే కార్ల పిచ్చి నందమూరి కుటుంబంతో పాటు నారా కుటుంబానికి ఉంది. నందమూరి హరికృష్ణ, ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, మంత్రి నారా లోకేష్లకు వాహనాలంటే చాలా ఇష్టం. అలా కొనుగోలు చేసిన వాహనాలను వారు చాలా ప్రేమగా చూసుకుంటారు. చంద్రబాబు సైతం అదే స్థాయిలో తన అంబాసిడర్లను జాగ్రత్తగా పదిలపరుచుకున్నారు. నందమూరి తారక రామారావు చైతన్య రథం ఇప్పటికీ ఉంది. ఈ చైతన్య రథం నందమూరి హరికృష్ణ నడిపేవారు. దానిపైనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు ఎన్టీఆర్. నందమూరి హరికృష్ణకు సైతం కార్ల పిచ్చి ఎక్కువ. మార్కెట్లోకి వచ్చే కొత్త కార్లు ఇట్టే కొనుగోలు చేసేవారు. నందమూరి హరికృష్ణ స్వయంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కార్లలో ప్రయాణించడం అంటే హరికృష్ణకు చాలా ఇష్టం. అయితే తండ్రి చైతన్య రథాన్ని హరికృష్ణ ఎలా సంరక్షించుకున్నారో ఆయన కుమారులు సైతం తండ్రి గుర్తుగా ఆయన వాడిన వాహనాలను సంరక్షిస్తూ వస్తున్నారు.